गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीमहागणाधिपते नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। చండీదేవతాయై నమో నమః। ఈ కలియుగంలో అన్నిటికన్నా కూడా గొప్ప హోమం ఏదైనా ఉంటే కూడా కలువు చండీ వినాయక అని, చండీ హోమం కానీ గణపతి హోమం కానీ, అందులోనూ కూడా విశేషంగా చండీ హోమం. ఈ చండీ హోమంలో ప్రధానంగా కూడా 13 అధ్యాయాలు ఉంటాయి. ఆ 13 అధ్యాయాల్ని కూడా 3 చరిత్రలుగా విభజించారు. ప్రథమ చరిత్రం, మధ్యమ చరిత్రం, ఉత్తమ చరిత్రం. ఆ 3 చరిత్రలో కూడా మొత్తం కూడా 587 శ్లోకాలు ఉంటాయి. అట్లానే 700 స్వాహాకారాలు ఉంటాయి. ఆ స్వాహాకారాలన్నింటినీ కలుపుకొని ఇది 3 చరిత్రలుగా విభజించారు. అట్లానే ఈ చండీ అమ్మవారి యొక్క విశేషం, చండీ అసలు ఎట్లా ఉద్భవించింది ఏంటి అన్న ఈ విషయాలన్నీ కూడా ఈ 13 అధ్యాయాల్లో వెళ్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అందులో ప్రథమ చరిత్రం, ప్రథమ అధ్యాయం, ఒకటే అధ్యాయం ఉంటుంది ప్రథమ చరిత్రం. అది మహాకాళి అమ్మవారి యొక్క అధిష్టాన దేవత. తర్వాత మధ్యమ చరిత్రం, అది మొత్తం కూడా 3 అధ్యాయాలు ఉంటాయి. దానికేమో మహాలక్ష్మి అమ్మవారు అధిష్టాన దేవత. మిగిలినటువంటి 9 అధ్యాయాలంతా కూడా మహాసరస్వతి అమ్మవారు అధిష్టాన దేవత. అంటే చండీలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, అమ్మవారి యొక్క మాయా విశేషం. ఈ సృష్టిలో అన్నిటికన్నా గొప్ప శక్తి ఏదైనా ఉంటే కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా కూడా పైన ఏదైనా ఉందంటే కూడా అది కేవలం ఆ జగదంబ. కాబట్టి ఆ అమ్మవారి విశేషం అంతా కూడా ఇందులో చెప్తూ ఉంటారనమాట. అంటే పూర్వం ఒకానొక సమయంలో సురథుడు అనేటువంటి ఒక రాజు తన రాజ్యానంతా కూడా పోగొట్టుకొని, అంటే ఆ రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన కన్న బిడ్డల వలె పాలిస్తూ ఉండేవాడు అనమాట. కానీ కోలా విధ్వంసులు అనేటువంటి ఒక శత్రువుల చేత ఆయన రాజ్యం అంతా కూడా పోగొట్టుకొని ఆయన అడవులు పాలయ్యారు. అట్లానే సమాధి అనేటువంటి ఒక వైశ్యుడు, ఆ వైశ్యుడు కూడా తన భార్య బిడ్డల చేతే మోసగింపబడి అతను కూడా వారి కుటుంబానికి దూరం అయ్యి అడవులు పాలయ్యారు. వీరిద్దరూ కూడా సుమేధసుడు అనేటువంటి ఒక బ్రహ్మ ఋషి ఆశ్రమానికి చేరుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఆశ్రమం దగ్గర చేరుకొని కూడా వాళ్ళ రాజ్యంలో ఉన్న మంత్రులు వీళ్ళందరూ కూడా నన్ను మోసం చేశారని ఆ రాజు తలుచుకుంటూ ఉన్నాడు. ఈయనేమో అవమానింపజేసినటువంటి ఇంకా భార్య బిడ్డలనే తలుచుకుంటూ ఉన్నాడు. ఏంటి ఈ కారణం, మమ్మల్ని ఇంత మోసం చేసినా అవమానం చేసినా కూడా ఇంకా వాళ్ళనే తలుచుకుంటూ ఉన్నాం ఏంటి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉండగా, అప్పుడు ఆ సుమేధసుడు అనేటువంటి మహర్షి వారు చెప్తున్నారు, నాయనా ఇదంతా కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి జగదంబ యొక్క మాయాశక్తి. ఆ అమ్మవారి యొక్క ఈ సృష్టి అంతా కూడా ఒకానొక సమయంలో జలమయం అయిపోయింది. ఆ జలమయం అయిపోయినప్పుడు అమ్మవారి యొక్క ఉద్భవం జరిగింది. అందులో ప్రథమ చరిత్రమైనటువంటి మహాకాళి అమ్మవారు మధుకైటకుల యొక్క వధించినటువంటి ఘట్టం గురించి చెప్పబడి ఉంది. తర్వాత రెండవ చరిత్రం, మధ్యమ చరిత్రం, ఆ 3 అధ్యాయాలు కూడా మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని వధించినటువంటి ఘట్టం గురించి, మహాలక్ష్మి అమ్మవారి గురించి స్తుతి చేస్తూ చెప్పినటువంటిది మధ్యమ చరిత్రం. మిగిలినటువంటి ఉత్తమ చరిత్రం మహాసరస్వతి అమ్మవారిది. అందులో శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షస వధ. అంటే ఈ శుంభ నిశుంభులే కాకుండా ఇందులో చాలామంది రాక్షసులు, రక్తబీజుడని ఇట్లా చాలామంది రాక్షసులందరినీ కూడా అమ్మవారు ఒక్కొక్క రూపం దాలుస్తూ కూడా, అన్ని రూపంలో ఉన్నది అమ్మవారే. విష్ణు రూపంలో ఉన్నటువంటి వైష్ణవి అమ్మవారే, మహేశ్వరి రూపంలో ఉన్నటువంటి మాహేశ్వరి అమ్మవారే, ఇంద్రుడి రూపంలో ఉన్నటువంటి ఐంద్రియ అమ్మవారే. అన్ని రూపాల్లో కూడా అమ్మవారే వచ్చి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రాక్షసుని కూడా వధ చేస్తూ వచ్చింది. ఆ వధ చేయడం ద్వారా ఈ సృష్టి అంతా కూడా అమ్మవారి యొక్క దయతో సుభిక్షంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ అమ్మవారు. అట్లానే ఆ అమ్మవారి యొక్క దయ ఉంటే మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారు తీరుస్తుంది. కోరిక కోరుకోవడంలో మన లోపం ఉండాలి, కానీ తీర్చడంలో అమ్మవారి లోపం లేదు. అసలు ఏమీ కోరిక లేకుండా అమ్మవారి అనుగ్రహం కావాలనుకుంటే, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్టే. మనం తెలుగులో చెప్తూ ఉంటారు, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. అట్లా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతూ ఉంటాయి. అట్లానే ఇవాళ జరిగేటువంటి చండీ హోమంలో విశేషం ఏంటయ్యా అంటే, ఇది శరన్నవరాత్రి మహోత్సవం, అట్లానే దుర్గా అష్టమి, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థలం జరుగుతుందో మీరు చూసే ఉంటారు. ఇదంతా కూడా
గో అమ్మవారి యొక్క సన్నిధి. ఆ గోమాతలో అందరికీ తెలిసినటువంటి విషయమే, 33 కోట్ల మంది దేవతలందరూ కూడా ఆ గోదేవతని ఆశ్రయించి ఉంటారు. అటువంటి మనం అమ్మవారి గుడికి వెళ్తే కేవలం అమ్మవారు వినాయకుడు వీళ్ళే ఉంటారు, కానీ ఇక్కడ మొత్తం 33 కోట్ల మంది దేవతల యొక్క సన్నిధి ఉంది. కాబట్టి ఈ సన్నిధిలో ఈ హోమం జరగడం అనేది మనకి ఎంతో విశేషమైంది. అట్లానే శ్రీ సాయి దర్శన్ చారిటబుల్ ట్రస్ట్ వారు అందరూ కూడా సంకల్పించి ఎంతో గొప్ప వైభవంగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ చండీ హోమం మీ అందరికీ కూడా ఆ ట్రస్టులో ఉన్నటువంటి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉంటూ, అట్లానే మనం చేస్తున్న ఈ సంకల్పం కూడా ఆ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మాకు మంచి జరగాలి అన్నదానికన్నా లోక కళ్యాణం జరగాలి, విశ్వం శాంతిగా ఉండాలి, అట్లానే గో సంరక్షణ జరగాలి, అట్లానే ఉన్నటువంటి ఏదైతే రాజ్య పాలన జరుగుతుందో అది రామరాజ్య పాలన అవ్వాలి అన్నటువంటి సంకల్పాలతో వచ్చారు ఆయన. ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కోరిక కూడా ఏంటయ్యా అంటే ఈ కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణం కొరకు జరగాలి, అందరికీ మంచి జరగాలి, అంతా కూడా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. అట్లానే వారి యొక్క శివకుమార్ గారి యొక్క సంకల్పం చేత అట్లానే ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి శ్రీ సాయి దర్శన్ చారిటబుల్ ట్రస్ట్ అందరి చేత సంకల్పించినటువంటి చండీ హోమము, దీని యొక్క ఫలితం ఇదంతా కూడా మీకు నేను చెప్పాను. ఇట్లానే ఈ అమ్మవారి యొక్క విషయం అంతా కూడా ఈ 700 శ్లోకాల్లో సుమేధసుడు అనేటువంటి మహర్షి గారు ఆ సమాధి అనేటువంటి వైశ్యుడికి, సురథుడు అనేటువంటి రాజుడికి ఇద్దరికి కూడా ఈ విషయమే చెప్పారు. నాన్న ఈ చండీ హోమం చేసితే ఈ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి, కాబట్టి మీరు కూడా ఈ చండీ హోమము అమ్మవారి యొక్క ధ్యానము చెయ్యండి అని చెప్పగా వాళ్ళిద్దరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క ఆరాధన హోమము ఇవన్నీ కూడా చేశారు. అమ్మవారిని కోరుకున్నప్పుడు వాళ్ళు కోరుకున్నది ఏమీ లేదు, నా రాజ్యము అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ఈయన కోరుకున్నాడు. ఆయన ఏం కోరుకున్నాడు, నా భార్యా బిడ్డలందరూ కూడా మంచిగా ఉండాలి, వాళ్ళకి కూడా ఏ కష్టాలు లేకుండా ఉండాలని కోరుకొని నిస్వార్థమైనటువంటి కోరికలు కోరుకున్నారు. అట్లానే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకున్నారు. నేను ఇందాకే చెప్పాను కదా మీకు, అమ్మవారిని కోరుకోవడంలో మన లోపం ఉంటుంది, తీర్చడంలో అమ్మవారి లోపం ఉండదు. ఆయన ఏమడిగాడు, నాకు నా యొక్క రాజ్యం తిరిగి రావాలి, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి అని అడిగారు. కానీ అమ్మవారు ఏం చేసిందంటే తన రాజ్యం తనకు అప్పగించిందే కాకుండా ఈ అంతా అయిపోయిన తర్వాత ఈ మన్వంతరం అయిన తర్వాత వచ్చేటువంటి మన్వంతరానికి మొత్తానికి ఆయననే రాజును చేసిందనమాట. అంటే ఒక మన్వంతరానికే రాజు చేసింది అమ్మవారి యొక్క అనుగ్రహం అదనమాట. అట్లానే తన భార్యా బిడ్డలు బాగుండాలి అని అనుకొని కోరుకున్నాడు ఆయన. అమ్మవారు ఏం చేశారు, నాయన నీకు ఉట్టి భార్యా బిడ్డలు చల్లగా ఉండడం కాదు, నీకు నేను జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, ఆ జ్ఞానం ద్వారా నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పి జ్ఞానాన్ని ప్రసాదించింది అమ్మవారు వాళ్ళిద్దరికీ కూడా. అట్లా పోతూ ఉంటే ఈ అధ్యాయంలో కూడా వారందరి యొక్క అమ్మవారు ఎన్ని రూపాలు ఎత్తారు, ఎటువంటి యుద్ధం చేశారు, ఎటువంటి దేవతలందరి రూపం ఎత్తారు, అవన్నీ కూడా మనకు అధ్యాయంలో వెళ్తూ ఉండగా మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి సంకల్పం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అధ్యాయంలోకి వెళ్దాం. ఇక అధ్యాయంలోకి